ఈ వారం మన గెస్ట్ సాగర్ అన్న అలియాస్ బాలయ్య. ప్రజల కోసం కార్యక్రమాలు చేపట్టారు. మీరు చేసిన దాడుల గురించి చెప్పండి ఒకసారి. అచ్చంపేట పోలీస్ స్టేషన్ ఒకటి సార్. అది ముక్తయ్య గారు అని సిఐ ఉండే ఒక ఆయన. ఎంతసేపు ఉన్న దళాన్ని కొట్టేస్తున్నాం, ఇంకా 2 రోజుల 3 రోజుల వీళ్ళు చేయలేరనే ఓపిక వచ్చేసింది. మేమేం చేసినాం అంటే ఏకేలు 2 తీసుకొని వాటి బాధ్యత వహించి మనం సావుకానే తెగిడిచి చేయాలనేది ఒక ఆలోచన. దాడులు ప్రతి దాడులు చేయడం వల్ల మీకు వచ్చేది ఏంటి? వాస్తవానికి దాడి చేయడానికి మీ పార్టీ కానీ పార్టీలో పనిచేసే వాళ్ళు కానీ ఎలాంటి ఆలోచన విధానం చేయదు. వాళ్ళకిట ఏ ఇంటి నుంచి పోయారు, అదే పేద ఇంటి నుంచి పోయి ఒక ఆఫీసర్ అయ్యండు అంటే నువ్వు ప్రమోషన్ల కోసానికి, నువ్వు ఉన్న రివార్డుల కోసానికి, పొలిటికల్ లీడర్ దగ్గర మెప్పు పొందిన ఆఫీసర్ మీదనే టార్గెట్ చేస్తారు. సార్, ఎర్రగొండపాలెం పోలీసు మీద దాడి ఎలా చేశారు? మన దగ్గర వేపన్స్ లేవు. వేపన్స్ కావాలంటే ఏం చేయాలి? మనకు అనుకూలంగా ఉన్న చతురస్థావంపై మనం దాడి చేయాలి. ఆ స్టేషన్ 2-3 ఎన్కౌంటర్లకు బాధ్యత వహించిన ఆ పోలీస్ స్టేషన్లో ఉన్న ఆఫీసర్స్ అనే ఆలోచనతోటి పార్టీ పిలుపునిచ్చింది. తర్వాత ఎక్కడ మరి మీరు చేసిన కార్యక్రమాలు ఏంటి? అప్పట్లో సారాయి మీద ఎలాంటి ఏ గవర్నమెంట్ కానీ మద్యపానం మీద కానీ ఇప్పటివరకు గిట బ్రాండ్ షాపులు పెడుతున్నారు సార్. ఎవరి కోసానికి పెడుతున్నారు? ఎవరు దాగి సావాలని? అసలు ఏ రాజకీయ నాయకుడైనా కనీసం మద్యపానం నిషేధం అనేది ఎవరి నోటికి వస్తలేదు. మద్యపానంతో పొలిటికల్ లీడర్లు పట్టుకున్నది వీళ్ళే, ప్రోత్సహించేది వీళ్ళే ఉన్నారు. వెల్కమ్ టు ఐ డ్రీమ్. గతంలో గ్రామాల్లో ఉన్న పరిస్థితి ప్రభావంతోనూ లేదా అక్కడున్న భావాజాలానికి ఆకర్షితులై కొంతమంది యువకులు అడవిబాటు పట్టారు. ఆ విధంగా అడవిలోకి వెళ్ళిన వాళ్ళు అక్కడ ఎండనక, వాననక, చలనక, రాత్రనక, పగలనక అడవిలో ఉండి అక్కడున్న ఆదివాసీల అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేశారు. ఒకవైపు పోలీసులు, మరోవైపు పాములు తట్టుకొని ప్రజల అభివృద్ధి కోసం కృషి చేసిన వాళ్ళు కొంతకాలం తర్వాత జనజీవన స్రవంతులు కలిశారు. ఏ కారణంతో కలిశారనేది కాసేపు పక్కన పెడితే వచ్చిన వాళ్ళ జీవన విధానం ఏ విధంగా ఉంది అని పరిచయం చేసే కార్యక్రమంలో ఈ వారం మన గెస్ట్ సాగర్ అన్న అలియాస్ బాలయ్య. సాగర్ అన్న అలియాస్ బాలన్న నల్లమల్ల ఫారెస్ట్లో ఎక్కువ కాలం పనిచేశారు. దాదాపు 8 సంవత్సరాల పార్టీలో పనిచేసిన ఆయన ఎందుకు బయటికి రావాల్సి వచ్చింది, పార్టీలో ఉన్నప్పుడు ఆయన చేసిన కార్యక్రమాలు ఏంటి, ఆయన చేసిన యాక్షన్ ఏంటి అనే చాలా విషయాలు తెలుసుకుందాం. ఆయన ముఖ్యంగా ప్రకాశం జిల్లాలో ఎర్రగొండపాలెం పోలీస్ స్టేషన్ మీద దాడి వెనక ఆయన ఉన్నారనేది అప్పటి వార్త. అందులో వాస్తవం ఎంత విషయాన్ని ఆయన తెలుసుకుందాం. అన్న నమస్తే. నమస్తే. సాగర్ అన్న అలియాస్ బాలన్న, ఎర్రగొండపాలెం పోలీస్ స్టేషన్ కావచ్చు లేదా మామూలు నల్లమల్ల జిల్లాలో 3 ప్రాంతాల్లో పోలీస్ స్టేషన్లో దాడి జరగాలంటే యాక్షన్ టీంలో మీరు ఉండేదని అప్పుడు పోలీసుల ఒక వాదన. అవును సార్. అంటే అప్పుడు పోలీస్ స్టేషన్ దాడి చేయడం వెనక ఉద్దేశం పార్టీ ఆదేశాలు తప్ప మీ వ్యక్తిగత కారణాలు కావు, అది కూడా ఆయుధాల కోసం మాత్రమే. ఎందుకు చేశారు, ఎందుకు వెళ్ళారు అనే ప్రశ్న సమాధానం చెప్పే ముందు మీ కుటుంబ నేపథ్యం, పార్టీలోకి ఎందుకు వెళ్ళాల్సి వచ్చింది, వెళ్ళిన తర్వాత మీరు చేసే మంచి కార్యక్రమాలు చెప్పండి. సార్, మా కుటుంబ పరిస్థితి అయితే నేను సిపిఎంలో మండల స్థాయి కార్యదర్శిగా పనిచేసినాడు. అక్కడి నుంచి ఏమైంది, సిపిఎంలో పనిచేస్తుంటేనే మాధవ్ రాష్ట్ర కమిటీ సభ్యుడు నాయన వాళ్ళకు రైతు కూలీ సంఘంలో నాయనని మీకు మాధవ్తో ఆల్రెడీ నాయన భావజాలంతో మేము ఇంటి దగ్గర ఉండి మా ఆర్థిక పరిస్థితి అప్పటికే మామూలుగా ఉంది. పార్టీ అనుభవాలు మా నాయనకు వస్తూ పోతుంటే ఆ తర్వాత మేము యాక్టివ్గా ఉండే వరకు మమ్మల్ని కూడా దగ్గర తీసుకొని మాట్లాడడం అంటే రామని చెప్పలేదు, కాకపోతే వాళ్ళు మాతో మాట్లాడే విధానాన్ని, పబ్లిక్తో మాట్లాడే విధానాన్ని మనం పక్క నుండి గమనించి పార్టీ కోసానికి పని చేయాలి కదా, వీళ్ళు చదువుకొని ఒక స్థాయిలో ఉండి జాబులు వదిలిపెట్టేసి ప్రజల కోసం పనిచేస్తున్నప్పుడు మా నాయనకు అంతో చదువుకోకుండా దాని మీద అవగాహన ఉంది కాబట్టి అప్పట్లో ఇంటికాడ ఉండి బువ్వ పెడుతూ పార్టీకి ఏదైతే అవసరాలు ఉన్నాయో ఆ అవసరాలను తీరుస్తున్నప్పుడు అంటే మేము గిట రేపు సమాజానికి ఒక సేవ చేయాలి కదా అనే ఆలోచన విధానంతో చిన్నగా పార్టీకి పని చేయడం స్టార్ట్ అయింది సార్.
స్టార్ట్ అయిన తర్వాత ఇక్కడ అమ్మకు ఆరోగ్యం బాగాలేకున్నది. మేము అప్పుడు ఇల్లు వదిలి నాయన నేను జీతం ఉన్నాం వచ్చి. జీతం ఉన్నప్పుడు ఏంటంటే ఇక్కడ కురమీది ఈ ఏరియా పరిస్థితి ఎంత పెద్దోళ్ళకైనా 5,500, 6,000 రూపాయలు, 7,000 రూపాయలు జీతం సార్ అప్పట్లో. అయితే ఈ జీతాలు ఉన్న గిండ్రితో పట్టించిన బరపట పెట్టి మామిడికాయ చికెన్ పెడితే అలా చంద్రు మన సున్నం నీళ్ళు ఉంటాయి కదా సార్, అది పోసి చికెన్ పెడితే బూజు వచ్చేది జీతగాలకు. సరే ఆర్థిక పరిస్థితి బాగాలేనప్పుడు వాళ్ళు కష్టం చేస్తున్నప్పుడు ఆ కష్టానికి సరిపడే తిన్నైనా పెట్టాలనేది ఆలోచన విధానం పార్టీ చెప్పింది. అయితే దానికి ఏమైంది సార్ అంటే మేము చిన్న వయసులో ఉన్నాం, మా కారు పిల్లలనే తీసుకొని ఒక 20 మందిని జమ చేసింది పార్టీ. చేసి ఆ నైటు మనం ఎక్కడ ఉన్నా సరే ఆ ఏరియాలో ఒక దాడులు భూస్వామ్య ఊరగానికి కానీ వాల్ పోస్టర్లు వేయడానికి కానీ ఏ రకంగా చేయాలని పార్టీ చెప్తే దాన్ని ఫాలో అవ్వకుండా పోయారు సార్. పోయిన తర్వాత చేస్తూ ఒక 5 ఏళ్ళు చేయగానే ఊళ్ళో టోటల్గా ఇక్కడ ఉన్న యజమానులు ఉంటారు కదా, వీడు ఏందో చేస్తున్నాడు, వీడు వల్ల మనకు ప్రాణాల ముప్పు ఉంది అనేది టార్గెట్ చేశారు. అప్పట్లో చిన్న వయసు నాది, ఇటు పార్టీ తీసుకుపోలేకపోతుంది, ఇటు జనాలలో బతకలేకపోతున్నాను, ఇంటికాడ కుటుంబ ఆర్థిక పరిస్థితి బాగాలేదు. ఏదేమన్నా కానీ అని చెప్పేసి చిన్నగా ఉంటే జీతం ఉన్న దగ్గర నైట్ ఎంటాడేది పగులు ఎంటాడేనని డిపార్ట్మెంట్. అప్పుడు లాస్ట్ బట్టలు ఇడిచి గోడంచున్న పని తప్పించుకున్న కాలాలు ఉన్నాయి. ఇంకా లాస్ట్లో ఇంకా చనిపోతా అనే చివరి స్టేజ్కి వచ్చిన తర్వాత పార్టీలోకి వెళ్ళాను సార్. అయితే పార్టీ ఎవరు మీకు బాధ్యులు? అప్పుడు జీవన్ అని చెప్పేసి కమాండర్ ఉండే సార్ ఇక్కడ అచ్చంపేట. అయితే దానికి వీళ్ళందరి పార్టీతో సంబంధం లేకుండా మాకు కేంద్ర కమిటీ సభ్యుడు మాధవ్ మాకు అంటే మాధవ్ అంటే మీ నాన్నగారికి, మా నాన్నగారికి నాకతో ఉంచేటప్పుడు ఆ సంఘాలలో ఏం చేయాలి ఏం సంగతి అనేది మాధవ్ అప్పచెప్పేది బాధ్యతలు అనేది. అయితే మా నాయన ద్వారా మాధవ్ మాకు పరిచయం అయింది. అయితే వచ్చేటప్పుడు వీళ్ళకు లోకల్ దళాలకు అప్పచెప్పిపోయింది మమ్మల్ని. అట్లా ఆయన్నే కమ్యూనికేషన్ చేసి అప్పచెప్పిన తర్వాత లాస్ట్కి ఆయన ఉన్నప్పుడే నేను ఉండలేను, నేను బతకలేను, నన్ను కొట్టేస్తారని చెప్పేసి మళ్ళీ ఆయన వచ్చినప్పుడే వెళ్ళిపోయాను. ఇంకా ఎవరు? మాధవ్ వచ్చినప్పుడే. ఈడ మన గణపూర్ దగ్గర ఎన్కౌంటర్ జరిగింది సార్ వాళ్ళకు మనలకు. అది మీటింగ్ పెట్టి గరుదాడి చేసి వస్తుంటే ఎన్కౌంటర్ జరిగి వాళ్ళు వస్తున్న క్రమంలో కుమ్మింగ్ చేసేటప్పుడు నేను గొర్రెల దగ్గర ఉన్నా. ఎక్కడ? గణపూర్ దగ్గర కదా సార్, ఒంగురంపల్లి అని ఇక్కడే ఉంటుంది పైన. అయితే అక్కడ ఉన్నప్పుడు ఏమైంది, కుమ్మింగ్కి వచ్చేటప్పుడు నా ఎంట పడ్డారు. ఇంకా అప్పటికి నేను ఉండలేననేది, చెప్పులు కూడా కావాలంటే వీళ్ళు ఏం చేసారు, సంతోషు నా దగ్గరకు వచ్చి తువ్వాల చెప్పులు తీసుకుపోయేటప్పుడు నా పై మీద ఉన్నాయి, నేను ఇచ్చేసిన, చెప్పులు లేవు ఎన్కౌంటర్లు వచ్చినా అంటే ఇచ్చేసిన. ఆ ఇచ్చేసినప్పుడు పక్క వాళ్ళు చూసి ఎవరికో చెప్తే వాళ్ళు పార్టీకి మళ్ళా కలిసిన వీడని చెప్పేసి నా ఇంట పడడం మొదలుపెట్టారు. ఇంకా తప్పని పరిస్థితులు, ఇంకా నేను ఉండలేను, బతకలేను. ఇప్పుడు ఈ స్థాయిలో నన్ను కొట్టినా పార్టీ చనిపోయినట్టు లేని నా పరిస్థితి. అది ఎవరు చంపారో తెలియని పరిస్థితికి వస్తుంది. నేను పని చేసి ఏం లాభం, నేను ఇంత రిస్క్ పడి లేదు, పార్టీలకి శాశ్వతంగా వెళ్ళిపోదాం, అదేందో దగ్గరుండి చేస్తే అయిపోతుంది కదా, నలుగురిలో నాకు గుర్తింపు లేనప్పుడు నేను బయట ఉండి చేయడం ఎందుకు, ఇంకా ఇంత రిస్క్ తీసుకొని అని డైరెక్ట్ పార్టీలోకి వెళ్ళిపోయాను. ఇప్పుడు ఏ సంవత్సరం? 2002 సార్. 2002లో పార్టీకి పూర్తిగా అజ్ఞాతం. ఎక్కడ ఏ ప్రాంతాలు తిరిగారు ఇప్పుడు? ఇప్పుడు ప్రస్తుతానికైతే మహబూబ్నగర్ జిల్లా మొత్తం ఫస్ట్లో తిరిగినాం. తిరిగిన తర్వాత యాక్షన్లు చేయడం కానీ పబ్లిక్ దగ్గర పోయి ఆర్గనైజేషన్ చేసి వాళ్ళ సమస్యలు ఉన్నప్పుడు మెయిన్ సంతోషు, ప్రకాషు, ఈ తుమ్మల భగవంతు, రత్నం, మురళి నల్గొండ, ఇట్లా దాదాపు ఒక కార్యక్రమానికి మెయిన్ కార్యక్రమాలకు మమ్మల్ని ఉపయోగించేది. ఈ చిల్లర ఏంటంటే దళాలకే అప్పచెప్పేది ఏరియాకు. మెయిన్ నల్లమలలో సమస్యలు ఏమున్నాయి, మీకు ఇచ్చిన బాధ్యత ఏంటి? ప్లాటూన్ ఏ కమాండర్ సార్. ప్లాటూన్ ఏ కమాండర్ అంటే ముందర ఉంటుంది అన్నమాట, దాడికి సమసిద్ధంగా ఉండాలన్నమాట. ఓకే, నాయకత్వాన్ని కాపాడాలి, ప్లస్ మనం చేసేటప్పుడు పెట్రోలింగ్ దానికి బాధ్యత వహించాలి,
బయటికి వెళ్ళినప్పుడు ఏమైనా దాడులు చేయాలన్నా ఇది వెళ్ళాలి. అంటే ఎలాంటి కష్టకాలంలో కాపాడాలన్నప్పుడు ఈ టీం బతకడానికి సావడానికి సిద్ధంగా ఉండాలన్నమాట. అట్లయితేనే ఏ టీంలో ఉంచుతారనమాట. బి టీం ఏంది నాయకత్వానికి భద్రత వహించాలి. సి టీం ఏంది వెనక నుంచి వచ్చేదాన్ని ఎదుర్కోవాలి. కానీ ఎంతసేపు ఉన్నా ఏ టీం మీదనే దాడి జరుగుతుంది. ఎంతసేపు ఉన్నా ఏమవుతుందంటే ముందర అబ్జర్వేషన్ చేసేదే, పెట్రోలింగ్ చేసేది అదే, దళానికి భద్రత ఫస్ట్ పొజిషన్ తీసుకునేది అదే. ఏ టీంలో ఎంతమంది ఉంటారు అంటే ప్లాటూన్కి వచ్చేసి 30 నుంచి 60 మంది వరకు బయట ఉంటుందంట. అంటే బయట నుంచి వచ్చిన వాళ్ళు గిట్ట వాళ్ళ టీంలకు ఇంకా అప్పుడు దీనిలో తీసుకోవాల్సిందే. ఎందుకంటే దళాలని ఆడ వేరుపాటు చేయం మేము. ఎంతసేపున మైదాన ప్రాంతాల్లో పని చేసినా, నల్లమల్ల చేసినా ఈ ప్లాటూన్లో కలిసే వరకు అలా సభ్యులు జీలదీస్తాం. జీలదీసి ఏ టీం అయితే మినిమం 11 నుంచి 12 మంది ఉంటుంది. బి టీం ఉన్న నాయకత్వం మెయిన్ నాయకత్వాన్ని ఎంతమంది ఉన్నా సి టీం విడగొడతాం. దానికి 10-12 మంది ఉంటాం. ఏ టీం 10-12 మంది ఉంటాం. మెయిన్ నాయకత్వాన్ని మధ్యలో పెడతాం. దాని భద్రత అది ఏ టీంలో పనిచేస్తారు.